హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావము ప్రభైన యేసుక్రీస్తు నామమున కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఆయన సాన్నిధ్యములో ఉండే గొప్ప ధన్యత మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ రాత్రి ఈ లైవ్ ద్వారా దేవుని మాటలు వింటున్నా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వారికి కూడా మరి ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. మనకి ఏది అవసరమైనదో దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన యెరూషలేమునకు దగ్గరగా ఉన్నటువంటి బెతనియా అనే గ్రామానికి ఆయన వెళ్ళారు. అక్కడ మార్తా మరియా వారిద్దరికీ మరి ఒక సహోదరుడు ఉన్నాడు. అతడి పేరు లాజర్. యేసు ప్రభువును గూర్చి మార్త విని ఆమె ఇంట్లో ఉన్నటువంటి అవసరాన్ని బట్టి యేసు ప్రభువుని తన ఇంటికి మార్త తీసుకుని వెళ్ళింది. ఏంటి అక్కడ అవసరత అంటే ప్రియులారా, వారిద్దరికీ ఎంతో ప్రియమైన సహోదరుడైన లాజరు మరి సావునకు కారణమైనటువంటి వ్యాధితో బాధపడతా ఉన్నాడు. ఆ వ్యాధి ద్వారా అతడు తన ఒంటి నిండా గాయాలతో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆ యొక్క వ్యక్తిని ప్రభు స్వస్థపరిచి ఆయనను బ్రతికించాలనేది మార్త యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రాలు. మరీ ఉద్దేశం కూడా అదే. కానీ యేసు ప్రభు వారు మార్త మరియా లాజరున్న ఇంటికి వెళ్ళినప్పుడు మరి మనం లూకాసు వార్త 10వ అధ్యాయం చూసినట్లయితే అందులో 10వ అధ్యాయం 38 నుంచి అనుకుంటున్నాను. యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఒక ఇంటికి అతిథిగా వెళితే ఆ వ్యక్తికి మరి కొన్ని మర్యాదలు, వారికి కావలసిన ఆహార పదార్థాలు, తాగటానికి మరి యూదులకి ఎంతో విలువైన ద్రాక్షరసం ఉంది. ఇలాంటి వాటితో సత్కరిత్వం అనేది ప్రపంచమంతటా కూడా ఉన్న ఆనవాతి. కాబట్టి అలాంటిదేదో అక్కడ జరిగింది. చూడండి ఒకసారి మీరు. నేను ఈ రాత్రి ఉపదేశంలోకి వెళ్ళే ముందు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ కరోనా అనే వ్యాధి వచ్చిన తర్వాత మన ఇండియా ప్రధానమంత్రి గారు దేశ ప్రజలను ఉద్దేశించి 7 మార్లు 8 మార్లు ఎన్నిసార్లు మాట్లాడారో నాకు తెలియదు. మరి ప్రతి నెల మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. ఆయన మరలా నవంబర్లో కూడా మాట్లాడతారు. ఆయన మాట్లాడుతున్నప్పుడల్లా 2 చేతులు జోడించి ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు అలా చెప్తున్నారో మరి మన దేశంలోనే దగ్గర 1,15,000 మందో 16,000 మందో ఈ కరోనా అనే వ్యాధితో చనిపోయారు. మరి అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రెజిల్, ఫ్రాన్స్లో అయితే ఫ్రాన్స్ దేశ రాణి గారే చచ్చిపోయారు. స్పెయిన్ దేశంలో ఆ దేశ రాణి గారే చచ్చిపోయారు ఈ కరోనా వల్ల. ప్రపంచమంతటా కూడా ఎందరో గొప్ప గొప్ప నాయకులందరూ చనిపోతూ ఉన్నారు. మరి ప్రధానమంత్రి గారు 2 చేతులు జోడించి చెప్తుంది ఎందుకంటే అలాగా అనవసరంగా అజాగ్రత్తగా ఉండి మీరు సావద్దు, జాగ్రత్త కలిగి ప్రాణాలని కాపాడుకోమని. పాపమైన చాలా పెద్ద వయసు 2 చేతులు జోడించి మరి మోడీ గారు అందరినీ బ్రతిమాలుతూ ఉన్నారు.
అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మరి నేను కూడా నా 2 చేతులు జోడించి మన యొద్దకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లైవ్ పరిచర్య మార్చి 29 ఆదివారం ప్రారంభమైంది. ఇవాళ ఎన్నో తారీఖు అండి? 29వ తారీఖు 10వ నెల. ప్రపంచమంతా మహా గందరగోళంలో ఉందండి. హల్లెలూయా. అమెరికా దేశంలో అయితే మరి నవంబర్ నెలలో జరిగే ఎలక్షన్ యొక్క వేడితో నిండిపోయింది. అదే సమయంలో చాలా ప్రాంతాల్లో పర్వతాలు రగులుకొని ఆ దేశంలోనే కాలిఫోర్నియా అలాంటి ప్రాంతాల్లో అడవిలు కాలిపోతూ భయంకరంగా మంటలతో మరి ప్రజల్ని హడలెక్కుతూ ఉన్నాయి. ఇలాగే ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఎన్నో భయంకర విపత్తులు జరుగుతూ ఉన్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం ప్రియులారా. ఒకసారి నా ఉపదేశం అది కాదు, ఈ రాత్రి ప్రభు చిత్తమైతే పరలోకమందున్న తండ్రి యొద్ద నుండి ఈ భూమి మీదకి ఏమి పంపబడింది, ఏది ప్రత్యక్షమైంది, దానిని గూర్చి మరి ప్రభు రాకడాల్సినది ఒక్క రాత్రితో అయ్యేది కాదు. కొన్ని వారాలు మనం అంటే ఇలాగా జరుగు కూడుకుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు నాకు ఆలోచన ఇచ్చి నడిపిస్తారో అంతవరకు వెళదాం ముందుకి. ముందుగా మీరు ఒక మాట త్వరగా చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి చదవండి. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. పరిశుద్ధుడగు తండ్రి, రాత్రి నీ వాక్కు ద్వారా మాతో మీరే మాట్లాడి మహిమ పొంది అచ్చల్పుణ్ణి ధూళిని తుమ్మనే నాతో మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇంకొక వాక్యం కూడా తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదవండి. తీసిన వారు చదవండి. జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది మన యొద్దకు ఈ ప్రపంచములో ఉన్న మానవ జాతి ఈ ప్రపంచములో ఎంతవరకు విస్తరించి ఉన్నదో, ఎన్ని దేశాల్లో ఎన్ని వేల కోట్ల మంది విస్తరించి ఉన్నారో, వారందరి దగ్గరికి హల్లెలూయా మరి మనుషులు వెళ్ళి దేవుడి చేత పంపబడినట్టు అపోస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సంఘ కాపరులు, ఈ ప్రపంచంలో ప్రభు చేత ఏర్పరచబడిన దైవజనులు ఈ ప్రపంచము ఎంతవరకు విస్తరించి ఉన్నదో, ఎంతవరకు అయితే దేవుడు వారిని పంపాడో, వెళ్ళిన ప్రతి చోట వారు వెళ్ళి ఇలాగ మైకి పట్టుకుని వీధుల్లో నిలబడి, లేక సమాజ మందిరాల్లో నిలబడి, అనేకమైనటువంటి సమాజపు మందిరాల్లో నిలబడి హల్లెలూయా. సమాజ మందిరం అంటే ఏంటి? దాని అర్థం ఏంటండి? మనుషులందరూ కూడుకున్నది సమాజ మందిరం. దేవునికి స్తోత్రాలు. ఎక్కడెక్కడైతే ప్రియులారా దేవుని జీవవాక్యమును ప్రత్యక్షంగాను, టీవీల ద్వారాను, హల్లెలూయా, లేకపోతే ఇలా సెల్ ఫోన్ ద్వారా లైవ్లోనూ
పలు రీతిలుగా ఎక్కడెక్కడైతే ఈ శుభవార్త ప్రకటింపబడుతుందో ఆ ప్రకటింపబడే శుభవార్తకున్న మూలం ఏమిటో మీరు వినాలి. ఆ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముందండి? జీవవాక్యమును గూర్చి. బాబు, ఈ ప్రపంచంలో బోధింపబడే ఈ క్రీస్తు శుభవార్త ఇది మత ప్రచారం మాత్రము కాదు. ఎందుకంటే మీరు బాగా వినాలి. సర్వసాధారణంగా మనుషులందరికీ తెలిసింది మత ప్రచారం అని అందరూ అనుకుంటా ఉన్నారు. నేను కూడా ప్రభువు నా మనోనేత్రాలు వెలిగింపబడక మునుపు క్రీస్తు కృపను గూర్చి ఆయన జీవాన్ని గూర్చి ఒక సరైన అవగాహన సరైన ప్రత్యక్షత లేనప్పుడు నేను కూడా ఓహో ఇది క్రైస్తవ మతము అనుకునేవాడిని. కానీ దేవుడు నన్ను కనికరించిన తర్వాత క్రీస్తు యేసునందు నన్ను కనికరించి రక్షించిన తర్వాత ఆయన ద్వారా నాకివ్వబడినటువంటి జీవవాక్యం, అంటే జీవవాక్యం అంటే దాని అర్థం ఏంటండి? జీవించుట గురించి బోధించే వాక్యం. ఆ జీవవాక్యమును ఎవరైతే అంగీకరిస్తున్నారో వారిని జీవింపచేసే వాక్యం. చూడండి, మీరు ఇంకొక వాక్యం కూడా మీరు త్వరగా తీయాలి. అందరూ తీసి పట్టుకోండి. యోహాను సువార్త 5:24. దానికి ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి హల్లెలూయా 10వ వచనం వరకు చదువుదు. కానీ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుదాం. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది, ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను, లోకము ఆయన మూలముగా కలిగెను. కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకము ఆయనను తెలుసుకోలేదు. ప్రియులారా, ఇప్పుడు ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదవండి. మీ అపరాధముల చేతను, మీ అపరాధముల చేతను అయ్యా అందరూ దయించి ఇదేదో ఒక పరాయి మతం లేక పరాయి బోధగా తీసుకోకుండా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ఇందాకే చెప్పాను మీకు, జీవవాక్యం. మరలా అందులోకి వెళదాము. ముందు అసలు ఎందుకు యేసు ఇక్కడ యోహాను భక్తుడు యోహాను సువార్తలో ఆ యోహాను
ఏమి రాస్తున్నాడు? ఒక నిజమైన వెలుగు ఉంది. ఆ నిజమైన వెలుగు లోకమునకు ఏమైంది? జీవమై ఉన్నది. ఏమైందండి? ఎందుకు మనకు జీవం కావాలి? చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. అయ్యా, ఏదోను తోటలో దేవుడు ఆదాము అవలతో మీరు పండు తినని ఎడల మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలము మీరు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరని చెప్పారు. అయితే ఆ పండు తినక ముందు దేవుడు వారికి ఈ పరిశుద్ధమైన ఆజ్ఞ ఇచ్చేటప్పుడు వారు శరీరం మీద ఇప్పుడు మనం వేసుకున్న నూలు వస్త్రాలు కానీ, వారు పండు తిని పోగొట్టుకున్న మహిమ వస్త్రం పోయిన తర్వాత వారు దిగంబరత్వం కప్పుకోవడానికి వారు కచ్చడములుగా మరి వేసుకున్న అంజూరపు ఆకులు కానీ, అంజూరపు ఆకుల తర్వాత చర్మపు వస్త్రాలు వచ్చినాయి. దేవునికి స్తోత్రాలు. ఏ వస్త్రాలండి? చర్మపు వస్త్రాలు. ఆదాము అవల కొరకు 2 జంతువులను దేవుడు ఏదోను తోటలో బలిగా అర్పించి వాటి చర్మములను దేవుడు వీళ్ళిద్దరికీ వస్త్రాలుగా ఇచ్చాడు. హల్లెలూయా. దాని తర్వాత వచ్చినటువంటి ఈ నూలు, ఈ దారములో నుంచి నేయబడినటువంటి వస్త్రాలు. దేవునికి స్తోత్రాలు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆగండి, ఇక్కడ ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏదోను తోటలో అవ్వ ఆదాము దేవునికి అవిధేయులై పాపం చేసినప్పుడు వారికి శరీర సంబంధం అంటే వారు సడన్గా వారు శరీరాలు చచ్చిపోలేదు, వారు బ్రతికే ఉన్నారు. కానీ అక్కడ వారిని గురించి ఏమి రాయబడింది? మీ అపరాధముల మూలను మీ పాపముల మూలముగాను చచ్చిన వారై ఉండగా, అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారికి జరిగింది ఏంటంటే ఆత్మ సంబంధముగా చనిపోయారు. భూమి మీద ఒక వ్యక్తి ఆత్మ సంబంధిగా బ్రతికితే అసలు ఎవరిలో జీవం ఉంది, ఎవరి లోకమునకు జీవము వెలుగై ఉన్నారు, ఎవరి ద్వారా పాప క్షమాపణ దొరుకుతుంది, ఎవరు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారు, ఎవరి ద్వారా రక్షణ కలుగుతుంది అనే సత్యము ఒక మనుషుడు గ్రహించాలంటే అతని మనోనేత్రాలు ఏం చేయబడాలి? వెలిగించబడాలి. అంటే వాడు ఆ వ్యక్తి ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి. చూడండి, ఫ్రమ్ ది బిగినింగ్, ఈ సృష్టి ప్రారంభంలో దేవుడు ఆదాము అవని సృష్టించినప్పుడు ప్రియులారా, మీరు కొంతకాలం బ్రతికి చచ్చిపోమని ఎక్కడా చెప్పలేదు. మీరు ఆదికాండము 1:26 నుండి 28 వరకు మీరు చూసినట్లయితే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపర్చుకుని దానిని ఏలుడి అని ఉందంతే. ఇన్ని వందల సంవత్సరాలు బతికి లేక హల్లెలూయా ఇన్ని సంవత్సరాలు బ్రతికి మీరు సావండి అనే మాట ఎక్కడా రాయబడలేదండి. ఎందుకంటే నేను ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మరి నాకు ప్రభువును గూర్చి ఏ మాత్రం సరైన నమ్మకం నాకు లేదు. ఒకప్పుడు ఏదో విదేశీయులు వచ్చి ఇండియా దేశానికి సువార్త ప్రకటించారు, అది వారి దేశానికి సంబంధించినటువంటి మతం,
మత ప్రచారము అనేదే నాకు తెలుసు. అయితే కరుణా సంపన్నుడైన దేవుడు, చదవండి ఎఫెసీ పత్రిక 2:1 మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని. ఇక్కడ వినండి ఒక మాట. ఏదోను తోటలో దేవుడు ఆదాము అవ్వల్ని, వారిద్దరూ ప్రభువా మీరు మాకు అవును మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలం తినవద్దని చెప్పారు, మేము తిని మీకు విరోధముగా ఇద్దరము పాపం చేసామని ఒప్పుకోలేదండి. ఇప్పటికీ మానవుడికి ఆ బుద్ధి లేదు. హల్లెలూయా. ఎందుకయ్యా ఆదాము, నేను ఏదో తోటలోకి వచ్చినప్పుడు పూర్వ దినాల్లో నన్ను ఎదుర్కొనేవారు మీ ఇద్దరు, నేను మీతో తినొద్దని చెప్పిన పండు తిన్న తర్వాత నాకు మరుగ్గా ఉండటానికి మీరు నేను సృజించిన వృక్షాలే పక్కన దాక్కున్నారు. చాలా జాగ్రత్తగా నా దేవుని స్తోత్రం. ఏంటి కారణం? నేను తిన్నదన్న పండు తిన్నావా? బాగా గమనించండి. ఏం జరిగిందంటే చక్కగా చెప్పాడు. తన పక్కన ఉన్నటువంటి అవ్వమ్మని చూపించి, అయ్యా నీవు నాతో కూడా ఉండటానికి నాకు ఇచ్చిన ఈ స్త్రీ, ఆమె వైపు ఏలిబెట్టి చేయబెట్టి, ఆదాము ఇలా సెల్ ఫోన్లు ఉంటే సెల్ఫీ తీసేసుకుంది వాళ్ళిద్దరు. బాగా మనసు పెట్టాలి ప్రియులారా. ఆమె తినమని నాకు ఇచ్చింది, నేను తిన్నాను. అవమ్మ ఎందుకు నీ భర్త చేత నేను తినకూడదని ఆజ్ఞాపించినటువంటి వృక్షఫలం అతని చేత నువ్వెందుకు తినిపించావంటే, ఆమె ఏం చెప్తుందండి, ఇదిగో ఈ సర్పము నన్ను మోసపుచ్చింది, మీరు సస్తారని చెప్పారు, ఈ సర్పం అయితే మీరు సావరని చెప్పింది. అందరి బట్టి నేను తిన్నాను అంతే తప్ప ఇరుగురు దేవా మీకు విరోధముగా, భక్తుడైన దావీదు 51వ కీర్తనలో, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసేదనని చాలా యథార్థముగా, అంటే పాప క్షమాపణ దేవుని యొక్క ఏ వ్యక్తి అయినా, ఏ పాప అయినా, ఏ అవిధేయుడైనా అవిధేయురాలైనా నిజమైన క్షమాపణ దేవుని దగ్గర పొందాలనుకుంటే వారు పలికే మాట ఇదే, దేవా నీకు విరోధముగా, కేవలం నీకు విరోధముగా నేను పాపము చేసి నీ అని అడిగి ఒప్పుకుంటాడంతే. ఆ బేర్స్బా టాపులేని దొడ్లో తానం చేస్తుంది. ఆమె యొక్క దిగంబరత్వాన్ని చూసి నేను శోధింపబడ్డాను కాబట్టి నేను ఎలా కారణమవుతాను పాపం చేయడానికి, ఆమె ఎక్కువ కారణం, ఇలాగా ఎక్కువ తక్కువ కారణాలు ఏమీ చెప్పలేదైనా, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసేది. అలాగే ఏదోను తోటలో అవ్వ ఆదాము అడుగుంటే, బాబు నేను అనుకుంటున్నాను ఇప్పటికీ ఉన్న మనుషులందరూ అలా ఒప్పుకుంటూ ముందుకొచ్చి ఉండేవారు. కానీ ఆనాడు ఏది చేశారో ఏదో తోటలో, ఈనాడు ఎప్పటికీ మానవ జాతి మధ్యన అదే జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఒక వ్యక్తి తప్పు చేస్తాడు, హత్య చేస్తాడు, దొంగతనం చేస్తాడు, నేను చెయ్యలేదని తనకు ఒక లాయర్ని పెట్టుకుని కోర్టులో వాదిస్తూ ఉంటాడు. కనుక మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన
ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను. బాబు, యేసు ప్రభువును గూర్చి వచ్చే ఉపదేశం ఉంది చూసారా, అది మత ప్రచారం కాదు. క్రీస్తులో ఉన్న జీవం. ఆ యోహాను రాసిన పత్రికలు ఏం చూస్తున్నాం మనము? అనాది కాలము నుండి ఏం జరుగుతుంది? చదవండి మళ్ళీ ఒకసారి యోహాను రాసిన పత్రిక. జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. అది మీకు తెలియజేయుచున్నాం. జీవము ప్రత్యక్షమాయను. అది బాబు, ఈ రాత్రి అందరూ బాగా గమనించాలి. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి ప్రియులారా. జీవము ప్రత్యక్షమాయను. దేని ద్వారా? తండ్రి దేని ద్వారా? దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ఆ వాక్యముతో చూసారా, ఆ ఉపదేశం. ఆ వాక్యమునకు పేరేమిటి? జీవవాక్యం. దేవునికి స్తోత్రం. ఈ జీవవాక్యం చేసే పని ఏంటి చెప్పండి? అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన ప్రతి వ్యక్తిని బ్రతికించేదే జీవవాక్యం. యేసు ప్రభువారు బెతనియ గ్రామములో మార్తమ్మ ఇంటిలో కూర్చుని ఆయన శిష్యులు వెళ్ళారు ఆ ఇంటికి. మొత్తం 13 ఉన్నారండి, నెంబర్లు వీళ్ళు. ఈ 13 గురించి మార్తమ్మ గారి ఇంటికాడ ఏం తయారు చేస్తుందో నాకు తెలియదు కానీ ప్రియులారా, అక్కడేమి రాయబడలేదు. మొత్తానికి మాత్రము హల్లెలూయా యేసుప్రభు వారి సాక్ష్యం ఇచ్చారు. మార్తమ్మ గారు హృదయ స్థితిని ఎరిగిన వాడు. ఏమండి, మన దేవుడు, మన ప్రభు, మన హృదయ స్థితి, మన విచారాల కారణాలన్నీ ఆయనకి తెలుసు. మనకున్న తొందరపాటు అంతా ఆయన ఎరుగును. తిన్నగా వచ్చి ఏం చెప్తుందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను ఒంటరిగా విడిచి. ఎందుకని? అయ్యా మీరు 13, ఎంతమంది మీరు? యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు. హల్లెలూయా. మేము 3, మార్తా, మరియా, లాజరు, 16 మంది. మరి ఆ 16 మందికి ఆవిడ ఏం వంట చేస్తుందో నాకు తెలీదు, దేవునికి స్తోత్రాలు. కానీ యేసు ప్రభు వారు మార్తమ్మతో చక్కగా మాట్లాడారు. నిజంగా ఈ లేఖన భాగం అండి, నేను రక్షించబడిన కొత్తలో నా మనోనేత్రాలు అసలు మంచి గ్రహింపించిందన్న. చూడండి, మీరు 40వ వచనం చూస్తే, ఏ వచనం? 40వ వచనం మనం చూస్తే చాలా జాగ్రత్తగా మీరు దయించిగో అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే దుష్టుడైన సైతాను చాలా కుయుక్తిపరుడు. చదవండి 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత, అది విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి. ఏమండి, మానవ జీవితంలో ఎన్నో తొందరలు కలిగించే విషయాలు ఎప్పుడు మన వెంటే ఉంటాయి. కాబట్టి మీరు అవి మన వెంట ఉన్నంత కాలము ప్రభు మాట, ప్రభు బోధ మనం వినలేం.
రోగి అయిన లాజరుని మార్తమ్మ ఎంత ప్రేమిస్తుందో మరియ కూడా అంతే ప్రేమిస్తుంది. హల్లెలూయా. కానీ మార్తకి మరియకున్న డిఫరెన్స్, తేడా ఏంటి? ఎన్నో విషయాల గురించి మార్త మనసులో గొప్ప విచారం ఉందండి. అందరూ బుర్రలు బాబెట్టారు. నా 2 చేతులు జోడించి ఈ రోజున జీవమిచ్చు దేవుని ఉపదేశం మీద విశ్వాసులు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు? ఎందుకు మనసు నిలపలేకపోతున్నారు? ఏంటి కారణం? ఎన్నో ఈ లోక వ్యర్థమైన విషయాల గురించి యేసు ప్రభు వారు ఒకటే చెప్పారు. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. హల్లెలూయా. నేను అనుకుంటున్నానండి, ఆ వంటగదిలో నుండి పెరట్లో నుండి మార్త మా మరియమ్మకి సైక్ చేసి రమ్మని కళ్ళు ఎర్రబెట్టి కూడా చెప్పు ఉంటుందండి. యేసు ప్రభు వారు వెళ్ళిపోయిందని నేను చెప్తాను నీ సంగతి. ఎన్ని పరిస్థితులు మార్తమ్మ మరియ ముందు కనుపరుస్తున్నా, అక్కడి నుంచి మాత్రం మరియమ్మ ఏం చేస్తలేదు, మరి ఏం చేస్తలేదు. ఆయన పాదాలు వదిలిపెడతలేదు. ఆయన నోట్లోంచి వచ్చే బోధను అయ్యా వినకుండా చెవులు మూసుకోలేదు, అనేకులాగా కళ్ళు మూసుకోలేదు. ఆమె కళ్ళు తెరిచి కూర్చుంది, చెవులు తెరిచి కూర్చుంది, మనసు కూడా తెరవబడింది. ఎవరిది? మరియమ్మ. కానీ ఈ విషయాలన్నీ 40 వచనంలో చెప్పిన తర్వాత అండి, యేసు ప్రభు వారు చూడండి, అక్కడ చక్కగా యేసు మీదే చెంత ఆమె నింద మోపేస్తుంది. నన్ను ఒంటరిగా విడిచిపెట్టి నీ యొద్ద, హల్లెలూయా, నీ పాపం లేదు కూర్చుని ఆమె నీ నోట్లోంచి వచ్చే మాటలు వినటానికి తన్ను తాను అప్పగించుకుని నీ దగ్గరే కూర్చుంది. ఆమె కొద్ది బుద్ధి చెప్పి, అమ్మా మీ అక్క విస్తారమైన పని ఉంది ఆవిడికి, నువ్వు వెళ్ళి ఏం చేయి, ఆవిడికి సహాయం చేయమని అని. బాగా వినండి, యేసు ప్రభు చెప్పలేదు అనేదే ఈవిడి నింద. ఎవరి మీద? ప్రభు మీద. అయితే యేసు ప్రభు వారు మార్త గురించి చక్కని సాక్ష్యం ఇచ్చారు. ఏమంటే ఆయన ఇచ్చిన సాక్ష్యమే సత్యం. ఏంటి ఆ సాక్ష్యము? అందుకు ప్రభువు మార్త మార్త 2 మార్లు అన్నారండి. ఆయన పరలోకములో ఉన్న దేవుడు అబ్రహాము ఇస్సాకుని మోరియా పర్వతం మీద బలిచ్చేటప్పుడు అబ్రామ్ అబ్రామ్ అని 2 మార్లు పిలిచారు దేవుడు. ఎందుకు? ఆ చిన్నవాని మీద చేయొద్దు, బలిగా అర్పించొద్దని. అలాగే ప్రభు మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి, అయ్యా విచారము కలిగి తొందరపడుచున్నావు. ఎక్కడైతే అనేక విషయం ఈ లోకంలో వ్యర్థమైన విషయాలు, నువ్వు డబ్బు సంపాదించుట, నువ్వు లోకములో సంపాదించుకుంటా, ఈ ఇహలోక సంబంధముగా నువ్వు ఏది చేస్తున్నా నేను చెప్తున్నాను, హల్లెలూయా, అన్ని వ్యర్థమైనవి. ప్రసంగి ఎవరైనా సొలొమోను రాజు, సూర్యుని కింద భూమి మీద జరుగుతున్న సమస్తము వ్యర్థము 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 వ్యర్థం. ఒకే ఒక విషయాన్ని గురించి ఆయన వ్యర్థము కాని చెప్పాడు. ఆయన ఒకడు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు ఏమి కలిగి? భయభక్తులు కలిగి ఆయన విధులు అనుసరిస్తూ ఆయన పరిశుద్ధమైన మార్గములో
నడుచుకొనుటే అవసరమై ఉన్నది. అది వ్యర్థమైనది కాదు. అది లోకంలో నువ్వు నేను, ఆనాడు సొలొమోను కానీ ఎవరైనా కానివ్వండి, శరీరములో ఉండగా మనము చేయవలసిన పనిది. కనుక ఓ మార్తా, నిన్ను ఒంటరిగా నీ సహోదరైన మరియ నిన్ను విడిచి నా పాదముల యొద్ద కూర్చుని ఆమె ఏమింటుంది? ఆయన ఏమింటుంది? యోహాను సువార్త ఇందా చెప్పాను కదా, 5:24 చదవండి ఒకసారి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. యేసు ప్రభువారు ఏం చెప్పారు? 5:24 ఏం చూస్తున్నాం మనం? నా మాట విని నన్ను పంపిన తండ్రి అయిన దేవుని విశ్వాసముంచి. ఎందుకు యేసు ప్రభువారు అక్కడ మాట చెప్పారంటే ప్రియులారా, ఏదోను తోటలో ఆదాము పాపం చేసినప్పుడు 2 జంతువులను వారి నిమిత్తమైన వధించాడు. వధించి వారికి ఒక అమూల్యమైన వాగ్దానాన్ని దేవుడు చేశాడు. వారికి ఒక దేవుడు ఒక అమూల్యమైన వాగ్దానం చేశాడండి ప్రియులారా. ఏంటి ఆ అమూల్యమైన వాగ్దానం అంటే, ఏ జంతువుల వలె నిర్ణయ కాలమున నేను కన్యకైన స్త్రీ గర్భములో జన్మించి మీ కొరకు నేను బలి అర్పణగా అవుతాను. ఆ బలి అర్పణ ద్వారా నేను మిమ్మలను రక్షించుకుంటాను. దేవునికి స్తోత్రం. ఇదిగో ఇక్కడ మీరు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమనే పాపము ద్వారా ఈ 2 జంతువులు చనిపోయినట్లు మీరు చనిపోవాలి ఈ దినం. కానీ మీ నిమిత్తము ఇక్కడ 2 నిర్దోషమైన జంతువులు చంపబడ్డాయి. ఆ నిర్దోషమైన జంతువులను పోలి ఒకానొక దినాన్న నేను మీ కొరకు బలిగా అర్పణముగా అర్పించుకుంటాను. ఏమి చెప్పబడింది అక్కడ? నా మాట విని నన్ను పంపిన తండ్రి అయిన దేవునియందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము గలవాడు. ఎందుకని? నా నోటిలోంచి వచ్చిన మాటలో జీవం ఉంది. మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మిమ్ములను బ్రతికించే హల్లెలూయా జీవపు బోధ, జీవపు మాటలు నా నోటిలో ఉన్నవి. ఆ మాటలు విను ప్రతి వాడు ఆడు తీర్పులోనికి రాక మరణములో నుండి అపరాధముల చేతను పాపముల చేతను మీరు తెచ్చుకున్న మీ యొక్క స్వశక్తి వల్ల మీరు అవిధేయులై, మీరు పాపులై, మీరు చేసిన తిరుగుబాటుని బట్టి మీరు తెచ్చుకున్న మరణ దండనను చూసారా? దాని నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి హల్లెలూయా జీవములోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఇక మరణము అనే మాట అనేక మార్లు మీకు నేను చెప్తున్నాను. యేసు పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించబడి
ఆయన నామములో, యేసుక్రీస్తు నామము ద్వారా రక్షింపబడి ఎప్పుడు జీవపు వాక్యమును వింటూ తింటూ ఉన్న నిజమైన దేవుని బిడ్డలు నా ప్రియులారా, వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. వారి మీదకి మరణమునకు అధికారము లేదు. దాన్ని బట్టి మీరు రోమా 8:1 పౌలు గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదండి. అందరూ దృష్టి బాపెట్టాలి దేవుని స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. పరలోకమందున్న తండ్రి యొద్ద నుండి ఈ భూలోకమునకు, భూమి మీద ఉన్న మానవుల యొద్దకు ఏమి వచ్చింది? జీవవాక్యమును గూర్చి యోహాను రాసిన 1:1 చదవండి. కూర్చున్నది జీవవాక్యమును కూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, ఏది ఇంటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, ఏమండి రక్షింపబడి మరణాన్ని తప్పించుకుని నిత్య జీవములోనికి వెళ్ళాలని ఆశ ఎవరికైనా ఉంటే నేను చెప్తున్నాను, హల్లెలూయా. దేవుని ఉపదేశం వినకుండా ఏదో వంకతో దూరంగా వెళ్ళిపోవటము బుద్ధిహీనులకు నశించి వారుకున్న వాడికండి. అది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం వినే విషయంలో, తీసుకునే విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. యేసు ప్రభువు ఏం చెప్పారు? అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమైన దాన్ని ఏర్పరచుకునేను. ఏంటి ఆమె ఏర్పరచుకున్నది? తండ్రి యొద్ద నుండి భూమి మీద ప్రత్యక్షమైన క్రీస్తు యేసు యొక్క జీవము. ఈ లోకానికి ఒకవేళ మనుషుల యొద్ద నుండి మతం వచ్చిందేమో, క్రైస్తవ మతం అనేది ఆ మత సంబంధులైన క్రైస్తవుల దగ్గర నుండి వచ్చిందేమో నాకు తెలియదు, కానీ పరలోకమందున్న తండ్రి యొద్ద నుంచి వచ్చింది. మతము కాదది, అది మతం కాదండి. ఏముందో వాక్యంలో? ఆ జీవము 2వ వచనంలో ఏముందండి? ఆ జీవము ప్రత్యక్షమాయెను. ఎక్కడి నుండి? తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము హల్లెలూయా చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాం. మేము ఆ జీవాన్ని అనుభవిస్తున్నాం. ఈ పత్రిక రాసిన యోహాను భక్తుడు కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వాడే. అలా చచ్చిన ఆ యోహాను ఏం జరిగింది? ఆయనకి క్రీస్తులో ఉన్న జీవము. ఆ ఎఫెసీ 1:2, 1 నుండి 10 వరకు బాగా ధ్యానం చేయండి. ప్రభు చిత్తమైతే నేను ఆ విషయాల్ని త్వరలో ఒక్కొక్కటి మీ ముందు తర్వాత పెడతాను. అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకునేను. అది ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. ఏ విధము చేతనైనా నువ్వు రక్షింపబడి దేవుని కృపలో వర్ధిల్లుచు నిత్య జీవము కలిగిన వాడువై, కలిగిన దానివై ఆయన 2వ రాకడ కొరకు ఎదురు చూస్తాం. దేవుని చిత్తం. దాని కొరకే దేవుని ప్రజలు ఏం చేయాలి? సిద్ధపడాలి. మేమేమి కన్నులారా చూచితము, ఏమి
కనుగొన్నామో, ఏమి పొందేమో, అది మేము అనుపూర్వకంగా మీకు సాక్ష్యం ఇస్తాం. జీవము ప్రత్యక్షమైంది. ఇవాళ మనుషుడికి భూమి మీద జీవిస్తున్న మనుషుడు కోట్లాది రూపాయల కాదండి అవసరం. 100 ఎకరాలు 1000 ఎకరాల భూమి కాదండి ప్రియులారా. 100 టన్నులో 1000 టన్నులో బంగారం కాదు. మరి ఏం కావాలి? క్రీస్తులో ఉన్న జీవము, జీవింపు చేయు ఆత్మ అయిన క్రీస్తు, ఆయన బోధ, ఆయనతో సహవాసము, ఆ క్రీస్తుని కలిగిన బ్రతుకులు కావాలి. ఆ క్రీస్తుని కలిగిన జీవితం కావాలి ప్రియులారా. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైంది ఏంటి? పరలోకమందున్న తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైంది ఏంటి? రోగ స్వస్థో, లేకపోతే 1000 ఎకరాల భూమో, 100 టన్నుల బంగారమో, లేకపోతే పదవులో, ఇవేమీ కావు. మరేమిటది? నిత్య జీవం. దేవునికి స్తోత్రం. ఇవాళ మానవుడికి అవసరమైంది ఏంటండి? ఏటి అవసరమైంది? నిత్య జీవము. ఆ నిత్య జీవమును గురించి బోధే ఈ బోధ. ఆ బోధను ఎవ్వరూ నిర్లక్ష్య పెట్టవద్దని నేను చెప్తున్నాను. అలా నిర్లక్ష్య పెడితే చాలా ప్రమాదమైన పరిస్థితి మన ముందు పొంచి ఉంది. నా ప్రియ కరుణా సంపన్నుడైన దేవుడు దేవుని ఉగ్రత నుండి మనల్ని తప్పించి సహత పాపి అయిన మానవుడు దైవోగ్రతకు పాత్రుడు. దైవోగ్రత నుండి తప్పించి హల్లెలూయా నిత్య జీవమునకు దేవుడు క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు ఆయన మనలను వారసులుగా చేశాడు. ఆ నిత్య జీవమునకు మనం ఏమై ఉండాలి? వారసులమై ఉన్నాం. దానిని కాపాడుకోవాలి, దానిని కలిగి ఉండాలి. అలాంటి జీవితమే ఎంతో ధన్యకరమైనది. అది కాకుండా ఏవేవో అనవసరం యేసు ప్రభువు చెప్పారు. మరియ ఉత్తమైనది ఏర్పరచుకుని, ఓ మార్తా, నీలో ఉన్నవి అనవసరమైన విషయాలు, అక్కర్లేని విషయాలు, వాటిని గూర్చి నువ్వు విచారము కలుగున్నావు, వాటిని గూర్చి నువ్వు చింతిస్తూ ఉన్నావు. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏమిటి? ఏది అవసరమో దానిని కలిగి ఉండాలి. మరియమ్మ చేసింది అదే. మరియ ఉత్తమైన దానిని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి ఎవ్వరూ తీసివేయలేరు. ఏంటా ఉత్తమైనది? పరలోకము నుండి తండ్రి యొద్ద నుండి భూమి మీద ప్రత్యక్షమైన క్రీస్తులో ఉన్న జీవము, జీవమైన క్రీస్తు, వెలుగైన క్రీస్తు. ఆ నిత్య జీవమును గూర్చి, ఆ వెలుగును గూర్చి యేసు ప్రభు కంటే ముందు ఈ భూమి మీదకి దేవుని యొద్ద నుండి ఇంకొక మనుషుడు పంపబడ్డాడు. ఆ మనుషుడి పేరు బాప్తిస్మిచ్చు యోహాను. ఆ బాప్తిస్మిచ్చు యోహాను క్రైస్తవ మతాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి రాలేదైనా పరలోకమందున్న తండ్రి యొద్ద నుండి భూమి మీదకి వచ్చి ఉన్నాం. నిజమైన నిత్య జీవమును వెలుగై ఉన్నాం. క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. ఇదిగో నా వెనుక ఆయన వస్తా ఉన్నాడు. ఆయన మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మిస్తాడు. ఆయనలో ఉన్న జీవం మిమ్మల్ని జీవింపజేస్తాడు. ఆయన మీ అపరాధాలు క్షమించి మీ పాపాలన్నీ తీసివేయడానికి లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా వస్తున్నాడు. ఆ యేసునందే శ్వాసం ఉంచండి. ఆయన లోకమునకు వెలుగును రక్షకుడునై ఉన్నాడు.
ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంటున్నారు, ఆయన ఎవరు కలిగి ఉన్నారో వారు రక్షించబడతారు. వారు నిత్య జీవము గలవారు. ఆ జీవము కలిగిన వారే ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఆ ధన్యకరమైన స్థితిని కలిగి ఉండటానికి మనలను మనం ఎప్పుడు దేవునికి అర్పించు, ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి ప్రియులారా. అంతేగాని దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవద్దు. నువ్వు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతే లోకంలో ఉన్నప్పుడే ఆయన కృపను నిర్లక్ష్య పెట్టు వల్ల కలిగే భయంకరమైన విపత్తు ఏమిటో, భయంకరమైన పరిస్థితులు ఏమిటో శరీరంలో ఉండగానే నువ్వు చూస్తావు. జాగ్రత్త, తప్పించుకోలేవు. తర్వాత ఈ లోకయాత్ర చచ్చిన తర్వాత నిత్య నరకంలో పడిపోయాడు. దేవుని ఉగ్రతను పాత్రుడు అవుతావు. జాగ్రత్త. జీవవాక్యమును గుర్చిన ఉపదేశం ఎవరు నిర్లక్ష్య పెట్టకూడదు. దాన్ని ఎవరు త్రోసివేయడానికి వీలు లేదు. దాన్ని కలిగి ఉన్నవాడే ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. దాన్ని పక్కకు త్రోసివేస్తే మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మైండ్ జ్ఞాపకం ఉంచుకో. తప్పించేవాడు ఎవడు ఉండడనే విషయం మర్చిపోకు. తప్పించేవాడు, రక్షించేవాడు, కనికరించేవాడు క్రీస్తు. ఆ క్రీస్తే ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు నినకుండా దూరంగా వెళ్ళిపోతూ కళ్ళు మూసుకుని నిద్రపోవటం ఏటో పరాలు వచ్చింది. ఏం చేస్తావు అమ్మ, ఏం చేయగలవు నువ్వు? ఏపాటి వాడు నువ్వు. ఒక మనుషుడి జీవనము ఇంతలో కనపడంతలో మాయమైపోయి ఆవిరి లాంటిది. మర్చిపోకు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు అనుగ్రహించిన అమూల్యమైన మాటలు బట్టి, ఉపదేశాన్ని బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే చెల్లిద్దాం. దాని బాబు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు దేవ, సత్య స్వరూపుడమైన తండ్రి, నీకే స్తుతులు, స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచించిన ఆలోచన బట్టి ఘనత, మహిమ, ప్రభావం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి చెల్లిద్దాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, మహిమగల దేవా, నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. వాక్యమై ఉన్న మా దేవా, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి మమ్మల్ని అందరినీ ప్రేమించి మాతో మాట్లాడిన మా దేవా, నీకే స్తోత్రములు నాయన. జీవింపచేసే నీ వాక్కును ప్రభా ఈ దినమున మా యొద్దకు పంపించిన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, నీ వాక్యము ద్వారా మేము బ్రతుకుతామని ఈ రాత్రి మాకు వాగ్దానము చేసిన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. పాపముల చేతను, అపరాధముల చేతను అయ్యా చచ్చిపోయిన ఈ మానవునికి దేవా, నీ వాక్కు ద్వారానే జీవము కలుగుతుందని ప్రభా, జీవము గల వాక్కు ప్రత్యక్షమై ఈ లోకమునకు అది వెలుగై వచ్చి ప్రభా అనేకులను వెలిగిస్తూ ఉన్నదని ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అవును తండ్రి, నీ మాట సత్యం ప్రభా. అనేకులు అది వెలిగించబడ్డారు నాయన. ఇప్పటికీ అనేకులు నీ కృపను రుచి చూశారు ప్రభా. అనేకులు నీ వాక్యం యొక్క దేవా దాని శక్తి ఏమిటో అనుభవించారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, మిగిలిన వారు కూడా అనుభవించాలని ఈ రాత్రి ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రభా, ఈ సమయం ముందు ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్యంలో ఉన్న జీవాన్ని అనుభవించాలని ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తుతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. అయ్యా, నీ వాక్కు ద్వారా ఎందరితో అయితే మీరు మాట్లాడి ఉన్నారో ప్రతి ఒక్క హృదయములో నీ వాక్యమును నీరు కట్టి ఫలింపచేయండి
చేయండి నాయన. అయ్యా నూతనమైన ఫలములు అనుగ్రహింప చేయండి నాయన. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీ వాక్యములు నిలిచి ఉండేవారంగా, నీ వాక్యము యొక్క విలువను గుర్తించు వారముగా, అయ్యా నీ యొక్క వెలుగును మేము పొందుకుని వారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటున్నాము నాయన. వాక్యం విత్తన విశ్వాసులకు నూతనమైన బలాన్ని, శక్తిని అనుగ్రహింప చేయండి ప్రభువా. నీకే స్తోత్రాలు నాయన. ఈ సమయం మందు మీరు జరిగించిన పరిచయం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యం కొరకై మరొక్కసారి మీకు నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంకా రానున్న దినాల్లో జరగబోయే పరిచర్య కొరకు మీ దాసుని బలపరిచి నూతన శక్తిని, బలమునిచ్చి మీరు లేవనెత్తి మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాము నాయన. మీకే స్తోత్రములు తండ్రి. ఈ సమయం ముందు ప్రభువా అయ్యా మీరు జరిగించిన పరిచయం అంతటిని బట్టి మరొకసారి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనతో భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో సదాకాలం తోడే కాపాడి సంరక్షించింది కాక. ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు, సంపూర్ణ విజయం అపవాది గ్రంథ నాశనము కలుగును కాక. యేసు నామమునకే మహిమ కలుగును కాక.